ఆయన తెలంగాణలోని సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరు. ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటోళ్లనే ఢీకొన్న లీడర్. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూది కడ వరకు కలబడి నిలబడిన అతి తక్కువ మందిలో ముందు వరుసలో ఉంటారాయన. అలాంటి నాయకుడు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో నెంబర్ 2 లీడర్ అన్నట్లుగా జనం గుండెల్లో నిలిచిపోయారు. అయితే ఆ నాయకుడికి ఇప్పుడు కష్టకాలం వచ్చి పడిందట. తాను నమ్మిన పార్టీ తనను పట్టించుకోవడం లేదన్న ఆవేదనలో ఉన్నారట. ఇంతకు ఎవరా లీడర్, ఏంటి ఆయనకొచ్చిన కష్టం? చాలామంది రాజకీయాల్లోకి వస్తుంటారు, పోతుంటారు. కానీ జనం గుండెల్లో చోటు దక్కించుకునేది మాత్రం కొందరే. అలాంటి వారిలో ఈటెల రాజేందర్ కూడా ఒకరు. ప్రత్యేక తెలంగాణ కోసం ఈటెల చేసిన పోరాటం ఎవరూ కాదనలేనిది. తెలంగాణ కోసం అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డినే ఢీకొట్టిన చరిత్ర ఈటెలది. తెలంగాణ వచ్చాక నాటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈటెల నంబర్ 2గా ఓ వెలుగు వెలిగారు. ఆ తరువాత బీఆర్ఎస్ అధిష్టానంతో వచ్చిన విభేదాలతో ఈటెల బీజేపీలో చేరిపోయారు. ఇక అప్పటినుంచి ఈటెలకు బీజేపీ అధిష్టానం పెద్ద పదవి కట్టబెడుతుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. కాని ఇప్పటి వరకు అలాంటిదేమీ కార్యరూపం దాల్చలేదు. బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ అనర్గళంగా మాట్లాడగల నేతగా, ఉద్యమ అనుభవంతో కూడిన రాజకీయ నేతగా గుర్తింపు పొందారు. ఆయన రాజకీయ జీవితం 25 ఏళ్ల ఉద్యమ గాథను తిరగేస్తుంది. బీజేపీ ఆయనకు పదవి ఇస్తుందా లేదా అన్నది చర్చనీయాంశం అవుతున్న తరుణంలో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అందించిన నివేదిక ప్రకారం ఈటెల రాజేందర్ పేరును కూడా ప్రస్తావించడం బీజేపీకి కొంత ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చింది. ఎందుకంటే ఈటెల అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. కాబట్టి ప్రాజెక్టు పునాది నుంచి ఉన్న అక్రమాలకు ఆయన బాధ్యతల నుంచి తప్పించుకోలేరని కొందరు అంటున్నారు. ఇక్కడే సమస్య మొదలవుతుంది. గత ఎన్నికల సమయంలో బీజేపీ కాళేశ్వరం ప్రాజెక్టును తమ ప్రధాన అస్త్రంగా ఉపయోగించింది. ఈ ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్లపై విమర్శలు వర్షం కురిపించింది. అధికారంలోకి వస్తే సీబీఐ విచారణ చేస్తామన్న హామీ కూడా ఇచ్చింది. ఇప్పుడు అదే అవినీతి అంశంలో తమ పార్టీకి చెందిన ప్రముఖ నేత పేరు లింక్ అవడంతో బీజేపీకి ఇబ్బందిగా మారిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఇచ్చిన ప్రాథమిక నివేదికలో ఈటెల పేరును ప్రస్తావించడం, ముఖ్యంగా ఆయన పాత్రపై ఆరోపణలు చేయడం బీజేపీని ఇబ్బందుల్లోకి నెడుతోంది. కానీ బీజేపీ మాత్రం పూర్తి నివేదిక విడుదలయ్యేంత వరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం నివేదికను అధికారికంగా బయటపెడితే దాని అంశాలన్నింటినీ అధ్యయనం చేసిన తర్వాతే బీజేపీ తన విధానాన్ని ప్రకటిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామంతో బీజేపీలో ఈటెల భవితవ్యంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈటెల బీజేపీలో చేరినప్పటి నుంచి కొంతమంది నేతలు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. పార్టీ పెద్దలు తగిన స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అసంతృప్తి కూడా కనిపిస్తోంది. మంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం తరపున కీలక శాఖలు నిర్వహించిన ఈటెల బీజేపీలోకి వచ్చిన తర్వాత పెద్ద పదవులు దక్కుతాయని ఆశించారు. ఎంపీగా గెలిచిన తర్వాత కేంద్ర మంత్రిగా అవకాశం దక్కుతుందేమో అనే అంచనాలు తలకిందులయ్యాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి అయినా లభిస్తుందేమో అన్న భరోసా ఉండేది. కానీ అవేవీ జరగకపోవడంతో ఆయన వర్గంలో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవలే ఈటెల తన అనుచరులతో ప్రత్యేకంగా సమావేశం పెట్టి బీజేపీలో తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వర్గాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ వెంటనే ఘోష్ కమిషన్ నివేదిక వ్యవహారం బయటకు రావడం రాజకీయంగా అనేక ప్రశ్నలకు దారితీస్తోంది. ఈటెలపై పార్టీలోనే ఎదురుగాలులు వీస్తున్నాయనే ప్రచారం జోరుగా సాగింది. ఇప్పటి వరకు ఆయనకు పదవులు దక్కే అవకాశాలపై ఆశలు ఉన్నా ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నివేదిక నేపథ్యంలో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ అధిష్టానం ఈటెలపై అనుకూలంగా ఆలోచిస్తుందా, లేక ఈ వ్యవహారాన్ని దృష్టిలో ఉంచుకుని మరింత వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తుందా
అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. పీసీ ఘోష్ నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తనకు ఉన్న ఆర్థిక సమాచారం, అంచనాలు, అప్పటి ఆమోదాలన్నీ తప్పని తెలిసినా కూడా ఈటెల మౌనంగా ఉండటం బాధ్యతారాహిత్యంగా ఉందని పేర్కొంది. నిశ్శబ్ద నేరస్తుడు అనే పదంతో ఈటెలను అభివర్ణించడం రాజకీయంగా పెద్ద దుమారానికే దారి తీసే అవకాశముంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కమిషన్ నివేదికను ప్రవేశపెట్టి పూర్తిస్థాయిలో చర్చ జరిపాలని నిర్ణయించింది ప్రభుత్వం. చర్చ అనంతరం బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో అసెంబ్లీ తీర్మానించనుంది. ఈ తీర్మానంలో కేసీఆర్, హరీష్ రావు పేర్లతో పాటు ఈటెల పేరును కూడా చేర్చే అవకాశం కనిపిస్తోంది. రెండు 2024 పార్లమెంటు ఎన్నికల్లో దేశంలోని అతిపెద్ద నియోజకవర్గం మల్కాజిగిరి నుంచి 4 లక్షల ఓట్ల మెజార్టీతో ఈటెల రాజేందర్ గెలుపొందిన సంగతి తెలిసిందే. 7 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. రాష్ట్రం నుంచి గెలుపొందిన 8 మంది బీజేపీ ఎంపీల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన వ్యక్తి ఈటెల రాజేందర్. అలాంటి నాయకుడిని కాళేశ్వరం కేసులో కష్టాలు చుట్టుముట్టబోతున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఇంతకు కాళేశ్వరం కేసులో చర్యలు రాజకీయ నాయకులపైనా లేకుంటే అధికారులపైనా, కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటులో ఎవరిని బాధ్యులను చేస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. నివేదికను సీల్డ్ కవర్లో పెట్టి అందించడంతో 1000కి పైగా పేజీలతో ఉన్న అందులో ఏ అంశాలు ఉన్నాయి అనే దానిపై పెద్ద చర్చ నడుస్తోంది. ఈ కమిషన్ 15 నెలల పాటు మేడగెడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలను పరిశీలించడంతో పాటు అధికారులను, రాజకీయ నేతలను విచారించింది. 115 మందిని ఓపెన్ కోర్టులో విచారణ వేసింది. అయితే పీసీ ఘోష్ కమిషన్ను కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అంటూ బీఆర్ఎస్, బీజేపీ విమర్శిస్తున్నాయి. మరి ఈ కేసులో ఈటెల పరిస్థితి ఏంటి? ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అన్న విషయాలను కాలమే తేల్చాలి.